ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు చేసినటువంటి స్కాములు, మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండేవాళ్ళు పుల్లారావు గారు? మీరు ఏమైండేవాళ్ళు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నా మీద పెట్టిస్తారా కేసులు? మా నాయకుల్ని వేధిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు? నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే మీ ఎవ్వరిని మర్చిపోను. అందుకే చెప్తున్నా, ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. దౌర్జన్యాలు చేస్తారు చిలకలూరుపేటలో. ఎన్నాళ్ళు జరిగిన దాని మీద వేయకూడని సెక్షన్లు వేసారు. నా బెయిలబుల్ సెక్షన్స్ వేయవలసిన సెక్షన్లు వేయలేదు. పోలీసుల మీద ఒత్తిడి కాబట్టి ప్రశ్నిస్తేనేమో రౌడీలు పంపించి అత్యాయత్నం చేయటం, రాష్ట్రంలోనేమో ప్రశ్నించేటువంటి వాళ్ళనేమో అర్ధరాత్రి సిఐడి వాళ్ళని పంపించి గోడలు దూకిచ్చి ఫెన్సింగ్ కట్ చేసి రాత్రి అరెస్టులు చేసేటువంటి పద్ధతి మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు గారిను, తెలుగుదేశం పార్టీను విమర్శించేటువంటి అర్హత విడుదల రజనీకి ఉందా అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించేటువంటి అర్హత ఉందా నీకు? ఆత్మ విమర్శ చేసుకోమంటున్నాను. అధికారం కోల్పోయామని చెప్పి మతి స్థిమితం కోల్పోయాడు. అసలు మీ స్థాయి ఏంటి? మీరు ఈ స్థాయికి రావడానికి చంద్రబాబు కారణం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరి వేదిక పంచుకొని మీరు గుర్తింపు పొందారు? ఏ పార్టీ జెండా ఎత్తుకొని మీరు గుర్తింపు పొందారు? ఒక పార్టీలో గుర్తింపు పొంది చంద్రబాబు నాయుడు గారిని 2 నిమిషాలు నాకల్లే చూడాలి, నేను చెప్పేదే వినాలని మాట్లాడినటువంటి మీరు చంద్రబాబును విమర్శించే అర్హత ఉందా? ఏ ఎండక గొడుగు పట్టేటువంటి రజనీ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు మాట్లాడినటువంటి మాటలు, వీడియోలు ప్రజలు ఇంకా మర్చిపోలే. ఏది పడితే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందాలని ఏది పడితే మాట్లాడితే ప్రజలు హర్షించరు. కాబట్టి ఈ దురాలోచనలు, ఈ దుర్మార్గపు ఆలోచనలు మాని ఒకసారి చూద్దామని ఓటేసినటువంటి ప్రజలను మోసం చేశారు. అలివిగానే హామీలు ఇచ్చి అక్రమ కేసులు, రాళ్ల దాడులు, ఈ దురాలోచనలు మానుకోవాలని ప్రభుత్వంలో, మున్సిపాలిటీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపితే మీరు రౌడీలను పంపిస్తారా? మీ రౌడీలను పంపించి పిల్లల మీద, ఫ్యామిలీ మీద దౌర్జన్యం చేస్తారా? అంటే ఇక మీ మున్సిపల్లో జరిగే లోపాలను కూడా ఎత్తి చూపడానికి అవకాశం లేదా? మీ చేతగానే తనాన్ని ప్రశ్నిస్తే రౌడీలను పంపించి హత్యాయత్నం చేస్తారా? దానికి మళ్ళీ నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేయకుండా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తారా?